ఆవిడ ఏదో పాట పాడుతుంది. ఏంటి శ్రీదేవి డ్రామా? ఏడుస్తున్నావా? ఏడుస్తున్నానండి. ఏమైంది? నేను మీరు చాలా మంచోడు అనుకుని పెళ్లి చేసుకున్నాను. నాకు చాలా ద్రోహం. పెళ్లికి ముందు మాత్రమే ఆ అమ్మాయి నేను ఇలా టచ్ చేసేవాడిని. ఆ తర్వాత నేను ఎప్పుడూ టచ్ చేయలేదు. మనకు పెళ్లి అయిపోయింది, నన్ను నమ్మవే. నేను అసలు మీరు నమ్మట్లేదు. మీరు లేకుండా నేను ఏదని చాలా మీకోసమే బతుకుతుంటే నాకే ఏమండి ఏడుస్తుంది, ఏమన్నా చేయండి. నాకేం తెలుసండి చేయడానికి, మీరే చెప్పాలి ఏం చేస్తే మీ వైఫ్ ఊరుకుంటదని. మా ఆవిడకి జ్యూసులు, ఐస్ క్రీములు ఇలాంటి చాలా ఇష్టం. ఇంకా ఆలస్యం ఎందుకు, మా సౌమ్య గారికి ఇష్టం ఏముందో అది తెప్పిద్దాము. ఓకేనా? ప్లీజ్ వెల్కమ్ దెమ్. నమస్కారం అండి. నమస్కారం 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 అమ్మా. మాది జ్యూస్ పాయింట్ అలాగే ఐస్ క్రీమ్ బండి. మీకు విషయం తెలుసా? ఈ జ్యూస్ బండి ఐస్ క్రీమ్ బండి పెట్టానా మొన్న ఒక ఆర్డర్ వచ్చింది. ఇంద్రజ గారి ఇంట్లో బారసాల ఫంక్షన్ నన్నే పిలిచారా? ఆవిడ చిన్నపిల్ల కదరా పిచ్చోడా. మీది ఐస్ క్రీమ్ బండే బిస్కెట్ల బండే? బిస్కెట్. నీకు విషయం తెలుసా? ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటారు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. అది ఐస్ క్రీమ్ కాదు, కింద కోన్ ఉంటది కదా, కోన్ లా అంటాడు. కరగడు. కొత్త ఐస్ వచ్చినప్పుడల్లా తినేస్తాడు. ఐస్ కాకపోతే ఇంకోటి, ఐస్ కాకపోతే ఇంకోటి. ఐసులు తింటావా? సరే కానీ మరి నేను నువ్వా కోనంతా తిన్నాక చిన్న మొక్క పడేస్తా కదా. అప్పుడప్పుడు చెర్రీలు అంటాడు కూడా. నువ్వు అర్థమైందా? హే చెర్రీ నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నేను అదే తింటా. నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? మన దగ్గర జ్యూస్ బండి ఉంది, ఐస్ క్రీమ్ బండి ఉంది. వీళ్ళకి ఎవరికైనా ఏమన్నా జ్యూసులు కావాలంటే వాళ్ళు వచ్చారనుకో దబ్బని వాళ్ళు అడిగిన జ్యూసులు అన్ని ఇచ్చేద్దాం. ఓకేనా? నీకు జ్యూసు నీకు ఐస్ క్రీమ్ రెండు తెస్తా. ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది. టర్కిష్ ఐస్ క్రీమ్ తింటారు, ఇది తినరా ఏంటి? అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. నరేష్ ఇదే ఛాన్స్ లో అని రండి సార్ రండి. ఏంటి జ్యూస్ కావాలా, ఐస్ క్రీమ్ కావాలా? నాకు మిషన్ కావాలి. ఈ ఐస్ క్రీమ్ ఖచ్చితంగా నా లవర్ కి నా వైఫ్ కి ఇద్దరికి తినిపించాలి. ఏమే నీ కోసం వెళ్ళి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తెచ్చా. స్ట్రాబెర్రీ అంటే నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు కదా. హే నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఎలా గుర్తుపెట్టుకున్నావు? ఎలాగో నీకు స్ట్రాబెర్రీ అంటే ఇష్టం కాబట్టి నా కోసం ఒక్క స్పూన్ తినవా? చూసావా ఐస్ క్రీమ్ ఎలా సాగుతుందో? ఏంట్రా నా ముందే ఐస్ క్రీమ్ తినిపిస్తావా? ఇంకొక అమ్మాయికి నీకు సిగ్గు లేదా, సగం లేదా? ఏం జన్మరా నీది? కెమెరాకి మీకేమైనా గొడవ అయిందా? కాదమ్మా అలా ఎలా? పక్కిరండి ఒకసారి ఐస్ క్రీమ్ తినిపించండి. శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మా రష్మి ఎలా గొడవ పడాలో చేసి చూపిస్తారు. మీరు అది పనిష్మెంట్ అనుకుంటున్నాడు కానీ నేను హ్యాపీగా మంచిగా ఒక ఫ్లో వస్తుంటే నీకు నచ్చదారా? కాస్త పక్క తప్పుకో. ఇదిగో వెళ్ళిపో. ఏమైనా నీతోనే బెల్లం మారితే నా ఐస్ క్రీమ్ ఆమెకి ఇచ్చేసి తినిపిస్తూ ఉంటావా? నీ మొహానికి నేను కాదురా ఎవరైనా ఎక్కువే. లేదే నాకు నువ్వే కావాలి. నా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా నీకు గుర్తులేదా? అది అడగండి. నా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా నీకు గుర్తులేదా? అసలు సిగ్గుందా నీకు? పద పద. ఓహో మంచి ఫ్లోనే. చెప్పు ఏమేమి ఐస్ క్రీమ్లు ఉన్నాయి ఇక్కడ? స్ట్రాబెర్రీ, వెనిలా, పైనాపిల్, ఒక్క నిమిషం. ఏవే బెల్లం ఉన్నా కూడా వీడితో వచ్చి గుసగుసలాడుతున్నావా? చూడండి సౌమ్య మా రష్మి ఎలా చేసింది. ఏంట్రా నోరిప్పుతావా? అసలు నోరిప్పుతావా? నీకంటే ఎక్స్ట్రా కాన్సెప్ట్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. రష్మి దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఆ ఐస్ క్రీమ్ ఆయనకి తినిపించాలి. పెట్టు. ఏంటివే పక్కెళ్ళు.
ఐస్ క్రీమ్ లేకపోతే చిన్న ఐస్ అయినా తీసుకురావచ్చు కదరా. చపాతీ పిండి తెచ్చి నోట్లో పెట్టి. ఐస్ క్రీమ్ కావాలా? ఓకే, టాటా, బై బై, సీ యూ. సూపర్ రష్మి. అరే ఈ గ్యాప్ లో చూడక శ్రీదేవి వైపు చూసి, శ్రీదేవి ఆ శారీ ఎక్కడ కొన్నావు? మొన్న ఒకరు గిఫ్ట్ గా ఇచ్చారా అది? అది వాళ్ళకి ఇచ్చేయి. బాలే మా రావాలి మా దగ్గర రొమాంటిక్ జ్యూసెస్ కూడా ఉన్నాయి. మంచి రొమాంటిక్ జ్యూసెస్ ఉన్నాయి, రావాలి. ఎవరు వస్తే వాళ్ళకి ముందుగా దొరికేస్తున్నాయి. మీ దగ్గర రొమాంటిక్ జ్యూస్ ఉందా? ఎస్, మా దగ్గర రొమాంటిక్ జ్యూస్. నాకు ఒక రొమాంటిక్ జ్యూస్ ఇవ్వండి. మీకు రొమాంటిక్ జ్యూస్ కావాలా? అవును. ఏ బాబు, నాకు కూడా అలాంటి రొమాంటిక్ జ్యూస్ ఇవ్వ. నీకు కావాలా? అదేంటి అమ్మాయికేమో ఇలా ఇలా కలిపావు, నాకేమో ఇలా ఇస్తున్నావు. దానికైతే ఒకలా, నీకైతే ఒకలా. నీకు కళ్ళు దొబ్బి అలా ఉంది ఏమో గానీ ఇద్దరు ఒకేలా ఉంటారు. వేసేసాడు, బాగా వేసేసాడు. నీ దగ్గర ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి? మా దగ్గర ఐస్ క్రీమ్స్ అంటే కోన్. నేను 5 మనీ ఐస్ క్రీమ్స్ ఏమున్నాయి? కోన్ నేను 5 మనీ ఐస్ క్రీమ్స్ ఏమున్నాయి? కోనే. అరే నేను 5 మనీ రా, ఐస్ క్రీమ్స్ ఏమున్నాయి చెప్పు. ఐస్ క్రీమే కోన్ అని చెప్తున్నా. అయినా నీకు ఐస్ క్రీమ్ కూడా అవసరం లేదు. ఎమోషనల్ చూస్తుందా? ఎమోషనల్ చూసా. ఏ రా ఎమోషనల్ చూసాను. చెయ్యి. ఆ ఎమోషన్ జ్యూస్ నాకు కావాలి, వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి ఇస్తా మేడం. మీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది నాకు. కావాలి తెచ్చి పెట్టేయాలంతే. ఇంకొంచెం ఎమోషన్ పెట్టు, ఇంకొంచెం పెట్టు. నీకు మోషన్స్ చాలా ఉంది కదా, ఇది తీసుకొని మోషన్ చేసేసుకో. ఈ రోజు నాకు ఇచ్చిన ఎమోషనల్ జ్యూస్ ని ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ సెగ్మెంట్లు ఎంత గొప్పగా వస్తున్నాయంటే దానికి కారణం రైటర్ వాడికి ఇస్తున్నాయి. ఏంటి, ఏం కావాలి? మీ జ్యూస్ బండిలో స్పెషల్ జ్యూస్ ఏంటి? స్పెషల్ జ్యూస్ కావాలా? నరేష్ స్పెషలా? ఏంట్రా గ్లాస్ అంతసేపు అడుగుతున్నావు? తొందరగా ఇస్తే తొందరగా వెళ్ళిపోద్దని. ఏ జ్యూస్ ఇది? బత్తాయి. అయ్యో ఏమైంది? ఏ సారీ అర్ణ, మీద పడిపోయిందా? నేను లోపలికి తీసుకెళ్ళి కడుక్కొస్తా. నాకు అరే నరేష్, నువ్వు సైలెంట్ గా ఉంటావంటారా? జ్యూస్ తీసుకెళ్ళి శ్రీదేవి మీద పోయి. ఎస్, మా దగ్గర షుగర్ ఫ్రీ జ్యూస్ ఉంది. షుగర్ ఫ్రీ జ్యూస్ తాగండి సార్. షుగర్ ఫ్రీ జ్యూస్. ఎస్, మీరు ఏదో అడుగుతున్నారేంటి? పంచులు వచ్చే జ్యూస్ ఏదైనా ఉందా? పంచులు వచ్చే జ్యూసా? Yes. ఆ జ్యూసే ఉంటే మా రైటర్లకి ఫుల్ గా తాగిపిద్దాను కదా. అవి లేకే కదా ఇబ్బంది అంతానే. నువ్వు మాట్లాడితే మా రైటర్లు అంటావంటారా? వాళ్ళు రైటర్లే. పెళ్లి కావడానికి ఏమైనా జ్యూస్ ఉందా? పెళ్లి కావడానికి అంటే 5వ పెళ్లి కాకుండా ఉండడానికి. డన్. ఈ జ్యూస్ ని 3 పూట్ల తాగండి సార్, మీకు పెళ్లి అవుతుంది సార్. నరేష్ తాగరా. వద్దులేండి మంగపతి గారు, మీరు తాగండి. అన్న భాస్కర్ అన్న, మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండే జ్యూస్ ఒకటి ఉంటే ఏదన్నా తాగు. సార్ కరెక్ట్ టైంకి వచ్చారు. నరేష్, ఏంటి? ఇది నువ్వు పట్టుకో, ఓకే. ఇది నువ్వు పెట్టుకో, ఇది నాకు సరిపోద్దా? ఇది కూడా కావాలా? సరిపోద్ది సార్. ఏం కావాలి సార్? మంచి టేస్ట్ కొన్ని జ్యూస్ ఏదో ఇవ్వండి రా. మంచిగా టేస్ట్ ఏమి లేదు సార్. జ్యూస్ షాప్ మూసేసాం, వెళ్ళిపోండి. దానికేమో మేకలిస్తివి మరి నాకే. ఇంద్రజ గారు, ఐమ్ సారీ, కానీ నా సాటి మహిళలకి ఇట్లాంటి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూడలేకపోయాను. అందుకే నేను కూడా స్కిట్ లో దూరాల్సి వచ్చింది. అయినా మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్ మొత్తానికి మీకు? ఈ మధ్య వచ్చిన కాంబోస్ లోనే నేను మొన్న కూడా ఎప్పుడో ఒక ఎపిసోడ్ లో చెప్పాను, మీరిద్దరు వస్తేనే మాకు చాలా హిలేరియస్ గా అనిపిస్తుంది. నూకరాజు అండ్ నరేష్ బెస్ట్ కాంబో. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆది గారు, మీ వైఫ్ గురించి మొత్తం అరేంజ్మెంట్ చేశాము. మీ దగ్గర నుంచి ఈ సెగ్మెంట్ గురించి కనుక్కునే ముందు సౌమ్య గారు, మీరు హ్యాపీనా? నాకేం మంచి జ్యూస్ ఇవ్వలేదండి, హ్యాపీ లేదు నేను. వాళ్ళు ఇప్పుడు జ్యూస్ తాగినప్పుడు కూడా మీరు జ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు అక్కడే చూస్తున్నారు. అలాంటప్పుడు ఆయన పక్కన మీరు కూర్చొని ఆయన జ్యూస్ తీయాలి. అవునే, అక్కడే చూస్తున్నానంటే ఏం చేయను? మనం కూడా అందంగా ఉండాలి, అప్పుడు నిన్ను కూడా చూస్తాను. అందంగా లేకంటారు, ముగ్గురు పిల్లలు కన్నావా? నూకరాజు గారు, నరేష్ గారు ఎప్పుడు వచ్చినా సరే ఎవడో ఒకడు వస్తేనే బాగుండు అనిపిస్తుంది నాకు. సీరియస్ గా వాళ్ళిద్దరు, నూకరాజు గారు, నరేష్ గారు, వాళ్ళిద్దరు టైమింగ్ మా అందరికి చాలా ఇష్టం. వాళ్ళిద్దరు ఈ రోజు కూడా అదే టైమింగ్ తో ఇంతమందిని అందరినీ కవర్ చేస్తూ బాగా చేశారు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్.
ఎప్పుడు ఈ పాత పల్లవేనా? వీళ్ళ గురించి కాదు అడగాల్సింది, ఈ రోజు స్పెషల్ పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చారు, మీ గురించి అడగండి. ఏంట్రా ఇటువైపు ఎక్స్ అటువైపు పెళ్ళం ఉంటే నేను వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తే దాని గురించి ఏం మాట్లాడవా? రా అనేదాకా వచ్చిందంటే మీ ఇద్దరికంటే నాకు తనే ఎక్కువ. సరే చెప్పండి ఏంటి నా గురించి? రష్మి ఎప్పుడో కానీ ఇన్వాల్వ్ అవ్వాలని తనకు అనిపించదు. తనకి ఇన్వాల్వ్ అవ్వాలని అనిపించిందంటే ఈ రోజు డైరెక్టర్ తీసుకున్న కాన్సెప్ట్ మంచిది. డైరెక్టర్కి ఒకసారి అందరూ నా సాటి మహిళలకి ఇలాంటి అన్యాయం జరుగుతుంటే నేను ఊరుకుంటానా ఏంటి? రష్మి ఎవ్వరు వచ్చినా గానీ వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. అలాగే సౌమ్యాన్ని కూడా తను వచ్చిన కొత్తల్లో నువ్వేం టెన్షన్ పడకు, తెలుగు రాదని వీటి గురించి ఆలోచించుకో, నాకు రాదు ఇప్పటికే అని చెప్పి తను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చింది. తను అది సరే తను చెప్పింది కదా అని తను కూడా తెలుగు మీద అంత పట్టు సాధించలేదు. ఇంతటితో ఈ సెగ్మెంట్ సమాప్తం.